ఈ చెట్టు పేరు ఉమ్మెంత, నల్ల ఉమ్మెంత అని అంటారు. ఆయుర్వేద ఔషధ మూలికలలో ఇది ఒక ప్రత్యేకమైన మూలిక. ఈ మూలిక ఉబ్బసమునకు, చర్మ వ్యాధులకు ముఖ్యమైనది మరియు మోకాళ్ళ నొప్పులకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మూలిక శాస్త్రీయ నామము హిందీలో కూడా అంటారు దత్తురా మెటల్ అని. అలాగే వ్యవహారిక నామము ధర్న ఆపిల్ అని అంటారు. సంస్కృత నామము దత్తూమ్ అని అంటారు. స్వాభావికము పొద అని అంటారు. సేద్యము విత్తనముల ద్వారా ఈ యొక్క అభివృద్ధి, మూలిక అభివృద్ధి చేయొచ్చు. ఉపయోగములు మొత్తము మొక్క ఉపయోగము పడుతుంది. అలాగే ఈ ఉమ్మెంత ఆకులను తీసుకొని గ్రైండర్ చేసి ఒక పల్చటి వస్త్రంలో దీని రసాన్ని తీసి ఆవల నూనెలో సన్నని మంటపై రసం వేసేసి మరగబెడితే ఆకుపచ్చ రంగు వచ్చేదాకా మరగబెట్టి ఈ యొక్క ఆయిల్లో పచ్చకర్పూరము ఇలా కలుపుకొని మనము నొప్పులు ఉన్న చోట అప్లై చేస్తే నొప్పులు నివారణ అవుతుంది. అదే రకంగా వేరును నూరి కురుపులు ఉన్న చోట పూసిన కురుపులు తగ్గును. అదే రకంగా పేను కొరుకుడుకు ఈ నల్ల ఉమ్మెంత ఆకు రసము ఎక్కడైతే మనకు పేను కొరుకుడు ఉంటుందో ఆ చోట అచ్చట దీని యొక్క రసాన్ని మర్దించిన లేదా పూసిన పేను కొరుకుడు నివారణ అవుతుంది. కొమ్మున ఉడికించిన ఉమ్మెంత కాయలు మెత్తగా నూరి పట్టించిన అన్ని రకముల మానని పుండ్లు ఆశ్చర్యకరముగా మానును. అదే రకంగా ఎండిన ఆకులు కాల్చగా వచ్చే పొగను పీల్చిన అత్యాయిక ఉబ్బసము వెంటనే తగ్గును. అంటే ఈ ఉమ్మెంత ఆకులు, ఎండిన ఆకులు మనము నిప్పుపై కాల్చగా వచ్చే ఆ పొగ మనము పీల్చడం వల్ల అత్యాయిక ఉబ్బసము వెంటనే తగ్గును. మరియు ఆకులకు ఆముదమును పలుచగా పూసి వెచ్చగా చేసి కట్టిన వాత నొప్పులు, వాపులతో కూడిన కీళ్ళ నొప్పులు హరించిపోతాయి. అదే రకంగా మారుమూల గ్రామాలలో మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ సిటీలో మాత్రం తక్కువ ఈ మూలికలు. దీని విత్తనాలు దొరికితే శివునికి ఈ యొక్క పుష్పము చాలా శ్రేష్టమని శివ పూజలో మనము అభిషేకం చేసినప్పుడు, శివునికి అభిషేకం చేసినప్పుడు ఈ పుష్పాన్ని మనం చూస్తాము. అట్లాగే దీని కాయలు సేకరించి విత్తనాలు తీసి ఎక్కడైనా వేసిన ఈ యొక్క జాతిని మనం అభివృద్ధి చేసే, ఈ మూలిక జాతిని అభివృద్ధి చేసే వాళ్ళం అవుతాము. అట్లాగే ఈ యొక్క విత్తనాలను మనము పెంపుడు కోళ్ళకు వేయగా ఆ కోళ్ళు తింటే అధికంగా గుడ్లు కూడా ఇస్తాయి. ఈ మూలిక 2 లేదా 1 మీటరు 2 మీటర్ల వరకు పెరుగుతుంది. నీలి వర్ణము, తెలుపు వర్ణము 2 రకాలు ఈ వృక్షము, ఈ మూలిక. ఈ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.
వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.